శ్రీ గురుభ్యో నమః. ఆగస్టు 8, 2026 శనివారం. శ్రీ పరాభవనామ సంవత్సరం, ఆషాఢమాసం, దక్షిణాయనం, గ్రీష్మ ఋతువు, కృష్ణపక్షం, ఆశ్లేష కార్తె. తిథి దశమి. మధ్యాహ్నం 1:57 వరకు. నక్షత్రం రోహిణి. సాయంత్రం 4:49 వరకు. మొదటి వర్జం ఉదయం 9:26 నుండి ఉదయం 10:54 వరకు. రెండవ వర్జం రాత్రి 9:55 నుండి రాత్రి 11:23 వరకు. దుర్ముహూర్తం తెల్లవారి 5:49 నుండి ఉదయం 7:28 వరకు. రాహుకాలం ఉదయం 9 గంటల నుండి ఉదయం 10:30 వరకు. శుభ సమయం ఉదయం 7 గంటల నుండి 8 గంటల వరకు. ఈరోజు పరిహారం: లక్ష్మీదేవికి పూజ చేసి మహిళలకు తాంబూలమివ్వండి. ద్వాదశ రాశులు. మేషరాశి. ఎంతో కాలముగా వాయిదా పడుతున్న విషయములు పరిష్కారమవుతాయి. వస్తు కొనుగోలు. వృషభరాశి. విద్యా వాణిజ్య రంగములలో, ఆర్థిక విషయాలలో ప్రోత్సాహకర వాతావరణము సమకూరుతుంది. మిథున రాశి. విరాళములు, చందాలు, రుణాలు, పన్నులు వీటి విషయాలలో ఒత్తిడి రావచ్చు. ప్రయాణాలు లాభిస్తాయి. కర్కాటక రాశి. అతిథి మర్యాదలకు అధిక ఖర్చు చేస్తారు. సన్నిహితుల నుండి రహస్య సమాచారము అందుకుంటారు. సింహరాశి. మీ కార్యక్రమునకు సంతానము యొక్క అభివృద్ధికి ఆటంకములు కల్పించే యత్నములు జరుగును. కన్యారాశి. ముఖ్యముగా మీ ప్రతిష్టను దెబ్బతీసే యత్నములు అధికము కావచ్చును. విందు వినోదాలలో పాల్గొంటారు. తులారాశి. ఆత్మీయులు, శ్రేయోభిలాషులతో కలిసి ఆనందముగా గడుపుతారు. ఇంటా బయట అనుకూలము. వృశ్చిక రాశి. ప్రయోజనములు తాత్కాలికముగా మీ చేతికి అందకపోయినా ఉనికికి మాత్రం ముప్పు లేదు. ధనస్సు రాశి. రుణ సంబంధమైన చికాకులు తీరతాయి. కోర్టు వ్యవహారములు మీకే అనుకూలము. కాంట్రాక్టులు లభిస్తాయి. మకర రాశి. బంధువులకు సంబంధించిన కొన్ని వ్యవహారములను పర్యవేక్షించవలసి వస్తుంది. ఇంటా బయట అనుకూలం. కుంభరాశి. గృహములోని ఖర్చులను తగ్గించుటకు చేసే యత్నములు అనుకూలించవు. ప్రముఖులతో పరిచయాలు ఏర్పడతాయి. మీనరాశి. మీతో విభేదించి సోదర వర్గీయుల నుండి, సన్నిహితుల నుండి వినూత్న రీతిలో రాజీయత్నములు వస్తాయి. నమస్కారం.